దేశ రాజకీయాన్ని కుదిపేసిన ఓటుకు నోటు వ్యవహారం మరింత ముదురుతుంది. ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా చేరింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉన్నటువంటి ఈ ఓటు నోటు వ్యవహారానికి సంబంధించి టెక్నికాలిటీస్ని అడ్డం పెట్టుకొని ముందుకెళ్తున్నారంటూ జేపీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జేపీ ఉన్నారు. సార్, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ దేశంలో రాజకీయ అవినీతి అన్ని చోట్ల వ్యాపించింది. అది తెలుగునాట నుంచే ప్రారంభమైందనేది దేశంలో అందరికీ తెలుసు. అన్ని చోట్ల అవినీతి ఉంది కాబట్టి అవినీతి బయటపడ్డప్పుడు, ఇంత పెద్ద ఎత్తున బయటపడ్డప్పుడు కూడా 5 కోట్ల రూపాయలు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ఓటు కోసం, ఒక ఎమ్మెల్యే ఓటు కోసం 5 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. ఇది మన వాళ్ళు ఎంతగా రాజకీయ డబ్బుని కలిపేశారంటే ఇది చాలా చిన్న విషయంగా జనం అనుకునేట్టు చేస్తున్నారు. ఒక 500-600 మంది సంవత్సరం మొత్తం గొడ్డు చాకరీ చేస్తే కూడా సంపాదించినంత డబ్బు ఒక్క ఓటుకి, ఒక్క టిక్కు పెట్టడం కోసం 5 కోట్ల సిద్ధపడ్డారు. దీన్ని సామాన్యాంశంగా భావించి మనం తప్పించుకుంటే లాభం లేదు. నిజమే, దొరికితే దొంగ, దొరకని వాళ్ళంతా దొరలని నిజమే. దాదాపు అన్ని సాంప్రదాయ పార్టీల్లో చాలామంది ఈ పనులు చేస్తున్నప్పుడు వాస్తవం. కానీ ఎక్కడో చోట ప్రక్షాళన కావాలి అని చెప్పంటే ఈవేళ నైతిక ప్రమాణాలను పాటించి బాధ్యత తీసుకోవాలి, ప్రక్షాళనకు నడుం కట్టాలి. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కేసు, ఈ వ్యవహారం మొత్తం రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో ఏదో విద్వేషాలు పెంచే విధంగా ఉన్నాయనే ఒక ప్రచారంగానే, అంటే ఆ వాదన కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా పరిస్థితిని ఆ వైపు, అంటే రెండు రాష్ట్రాల సమస్యగా ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళు ఇరుక్కున్నటువంటి సంక్షోభం నుంచి బయటపడడం కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన, స్వార్థపరమైన ధోరణి. మంచి నాయకులు ఎప్పుడైనా కూడా ఒకవేళ ప్రజల్లో విద్వేషాలుంటే తమను త్యాగం చేసుకుని విద్వేషాలను చల్లార్చాలి. మహాత్మా గాంధీ దేశమే ముక్కలవుతుంటే విద్వేషాలు చల్లార్చడం కోసం ఆయన తుపాకుగుండు బలయ్యాడు. అది కూడా తన మతస్థులు ఆయన్ని అవతల మతం వాళ్ళ పట్ల పక్షపాతం చూపెడుతున్నాడని చెప్పని భావించారు తప్ప ఆయన మతం పట్ల పక్షపాతం ఎవరు ఆరోపించారు. అలాంటిది మీకు సమస్య ఉండి మీరు 5 కోట్ల రూపాయలు ఇవ్వజూపి మీరు దానిలో చిక్కుబడిపోయి దానివల్ల రాజకీయంగానో లేకపోతే చట్టపరంగానో మీకు ఇబ్బందులు వస్తే దాన్ని నిజాయితీగా ఎదుర్కోకుండా అది ప్రజల సమస్యగా చేసి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుబట్టే ప్రయత్నం చేయడం, అందున ఇన్నేళ్ల పాటు రెండు రాష్ట్రాల మధ్య వివిధ కారణాల వల్ల, దాంట్లో మీ అందరి నిర్వాహకం వల్ల ఇన్ని మనస్పర్ధలు వచ్చాక మనస్పర్ధలు పెంచే ప్రయత్నం చేయడం చాలా దారుణం. దాన్ని సమాజం క్షమించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు దారి తీయకూడదు. రెండు రాష్ట్రాలు వచ్చినాయి, ఎవరు బతుకు వాళ్ళు బతకాలి. ఒకరి సమస్యలు మరి ఇంకొకరు సాయం చేయాలి చేతనంత మేరకు. కనీసం ఎవరికి వాళ్ళు మంచి ఉన్నతి కోసం ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీపడి బతకాలి తప్ప విద్వేషాలను పెంచే ప్రయత్నం, రాజకీయం చేయడం ఏ రకంగానూ కూడా క్షమించకూడదు. అంటే ఇలాంటి పెద్ద కేసులో ఆడియో టేపులు దొరికిన దాంట్లో కూడా తన వాయిస్ కాదని ఏపీ సీఎం చెప్తున్న పరిస్థితి, ఫ్యాబ్రికేటెడ్ చేసి కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఒక సీఎం స్థాయి వ్యక్తిని పరువు దిగజారుస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు నిన్న మాట్లాడిన విధానాన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేసిన మాట వాస్తవమైతే ఫ్యాబ్రికేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి, ఏమాత్రం మనలేదు. కానీ వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేయకపోయినట్టయితే, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అయినట్టయితే ఆయన రాజీనామాకు సిద్ధపడాలి. అంతేగాని అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అట్లా అవుతుంది. నా వాయిస్ కాదు ఫ్యాబ్రికేట్ చేశారన్నట్టయితే, మీ వాయిస్ అయితే ఫ్యాబ్రికేట్ చేస్తే రాజీనామాకు సిద్ధమా? సవాల్ చేస్తున్నాం. అలాగే ఫ్యాబ్రికేట్ చేసినట్టయితే ఫ్యాబ్రికేట్ చేసిన వాళ్ళు రాజీనామాకు సిద్ధమా? పదవులకు పోవడానికి సిద్ధమా? అధికారులు అయితే వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారా? సిద్ధపడాలి. అంతేగాని వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు 2 రోజుల పాటు టీవీల్లో హడావుడిగా ప్రచారం చేసుకుని చివరికి అందరూ తప్పుకునే ధోరణి ఉండకూడదు. ఈ అవినీతి ఆరోపణలు ఇట్లాంటి కేసుల్లో సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వస్తే రాజీనామా చేయడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. ఆ పార్టీలు కూడా వారిని సస్పెండ్ చేస్తుంటాయి. ఈ కేసులో ఇప్పటివరకు అట్లాంటిది ఏం జరగకపోవడం మీరే విధంగా చూస్తున్నారు? అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సొంత పూచీకత్తు మీద సొంతంగా చొరవ తీసుకుని శివుడార్జునే చేమోకాడా కొట్టినటువంటి మీ పార్టీలో ఒక సాధారణ ఎమ్మెల్యే 5 కోట్ల, అందులో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే 5 కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి తన పార్టీకి ఒక ఎమ్మెల్యేసి ఓటు సంపాదించడం కోసం ఆయన కృషి చేశాడా, లేకపోతే మీ ప్రమేయంతో, మీ ఆదేశంతో చేశాడా తేలాలి. మీ ప్రమేయంతో అయితే మీరు బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ క్షణం వరకు ఆ ఎమ్మెల్యే చేసిన తప్పని మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రా. ఏం చర్య చేస్తున్నారు ఎమ్మెల్యే మీద? కాబట్టి రాజకీయం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, 5 కోట్ల రూపాయలు ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం అగ్రనాయకత్వం ప్రమేయం లేకుండా జరగదన్న విషయం అందరికీ తెలుసు. ఖచ్చితంగా రాజకీయ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే మొత్తంగా రాజకీయ బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఫ్యాబ్రికేట్ అయిన పరిస్థితుల్లో నిర్ధారణ అయితే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని జేపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో శరత్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.